నియోజకవర్గంలో ఎవరైనా అన్నా క్యాంటీన్ నిర్వహించడం అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేదంటే యాస్పిరెంట్గా ఉన్న వ్యక్తులు పార్టీ ఏదైనా కార్యక్రమం పిలుపునిచ్చినా లేదంటే అది చేయాలనుకున్నప్పుడు చేస్తూ ఉంటారు. ఏంటి ఎందుకు పెట్టారు? రేపొద్దున రాబోయే కాలానికి ఇప్పటి నుంచే దాన్ని వేసుకుంటున్నారా? లేదంటే ఎందుకు మీరు అన్నా క్యాంటీన్ పెట్టడానికి కారణం ఏంటి? ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నందమూరి రామారావు గారి అభిమానులుగా అలాగే బాలకృష్ణ గారి అభిమానులుగానే పెరిగాం. సో ఈ పెరుగుతున్న ఈ క్రమంలోనే అసలు పార్టీ ఎందుకు పెట్టారు? కూడు గూడు గుడ్డ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో పార్టీ పెట్టాడు ఆయన. సో మాకు కూడా తెలియకుండా మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే చాలా చోట్ల స్టార్ట్ చేశారు కదా, మీరు ఈ ఎలక్షన్ ఇయర్లోనే ఎందుకు పెట్టారు? అసలు యాక్చువల్గా ఇది అన్నగారు జనవరి 18 స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి. ఆ రోజు అచ్చెన్నాయుడు గారితో అపాయింట్మెంట్ తీసుకుని స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం. అక్కడ ఉన్న సమీకరణాలు ఇచ్చి ఏదో కాస్త కొంచెం క్లాష్ వచ్చి కానీ ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ కావచ్చు లేదంటే దానికి సంబంధించి అంత అరేంజ్మెంట్స్ సుమారు రోజుకి ఎంతమందికి ఈ అన్నా క్యాంటీన్ ద్వారా భోజన సదుపాయం కలుగుతుంది? ఒక 150 మెంబర్స్ వరకు స్టాక్ చేద్దాం అనే ఆలోచనతోనే స్టార్ట్ చేసామండి. బట్ డే బై డే ఏంటంటే ఇక మనం వచ్చే వాళ్ళని కాదనలేము, పెడతానికి మనకి ఎఫర్ట్ చేయగలం. సో ఎందుకులే అని చెప్పని అది కానీ మీరు లాస్ట్ టైం స్థానిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎందుకు ఓటమి పాలయ్యారు? ఉయ్యూరు రాజకీయం పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన ఎవరు కూడా జెడ్పీటీసీ ఓడిపోయిన దాఖలాలు లేవు. ఆ రోజు అప్పుడున్న సమీకరణాలు అప్పుడున్న పరిస్థితులు ఇచ్చే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు యువత ఇంతకు ముందు ఉన్నంత యాక్టివ్నెస్గా మిగతా గతంతో పోలిస్తే ఇప్పుడు అంత యాక్టివ్గా లేదు అనేది వచ్చింది. ఏంటి తెలుగు యువతకి సిచ్యువేషన్ ఏంటి? తెలుగు యువత అంత ఎక్కువగా గతంలో ఉన్నంత హైపర్గా బిహేవ్ ఎందుకు చేయలేకపోతుంది? ఒక ప్రోగ్రామ్ ఏమన్నా పైనుంచి రావటం, దాన్ని మేము ప్లాన్ చేసి తీసుకెళ్తాం. అది రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ గారి నాయకత్వం కానివ్వండి, అట్లాగే తెలుగు యువత అధ్యక్షులు, అట్లాగే పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, మా అధినేత, అట్లాగే మా బాసు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తెలుగు యువత అంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ నుంచి వస్తూ ఉంటారు. ఆ రకమైన మొబిలైజేషన్ జరుగుతుందా పార్టీకి? ఇవాళ పార్టీ మీద గౌరవంతో, నాయకుడి మీద నమ్మకంతో, భవిష్యత్ తరం నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో నడవాలని చెప్పి చాలామంది యువత కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే కార్యాచరణ అంటే ఈ పథకానికి సంబంధించి మీరు ఈ ఆలోచన చేసినప్పుడు డిలే అవుతా వచ్చిందన్నారు ఇందాక. దాని వెనక చాలా కారణాలు ఉన్నాయంట కదా. ఇది ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పని దిగాం. ఎవరు మూలాన క్యాన్సిల్ అయింది, ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్పి పక్కన పెడితే ఇవాళ స్టార్ట్ చేసాం. 10 మందికి అన్నం పెడుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా మీరు అధికారంలోకి వచ్చేస్తున్నారనే ప్రచారంతో పాటుగా హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. అది నిజంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా? కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయా అక్కడున్న ఇన్ఛార్జీలు ఆ సమన్వయంతో కనుక అవన్నీ సరి చేసుకుని మేము అడగలేదు సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత, పార్టీ ఇబ్బందులు ఉందని తెలిసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టిన తర్వాత జనసేన మీరు కలిసి పని చేయగలుగుతున్నారు? ఏదైనా అంతర్గతంగా లేదు ఇద్దరికి పడకపోవడం అట్లాంటిది ఏమైనా ఉందా? ఉమ్మడి అభ్యర్థులుగా నారా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి లెటర్ ప్యాడ్ మీదుగా, మా భవిష్యత్ తరం నాయకుడు లోకేష్ గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఎవరైతే బీఫామ్ తీసుకుంటారో మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నకన్నా చాలా పెద్ద ఎత్తున డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే డీబీటీ అని చెప్పి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఒకటి, ఇళ్ల స్థలాలకు సంబంధించి జగనన్న ఇల్లులు ఇచ్చామంటున్నారు. రెండోది, మీరు చెప్తున్నట్టుగా మద్యం విషయంలో వాళ్ళు హామీ ఇచ్చి ఆగిపోయారు. కొంత మేరకు మంచి జరుగుతుందేమో కానండి. ఇప్పుడు మీరు నాడు నేడు అని చెప్పి స్కూల్స్ అన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ ద్వారా డిజిటల్ స్కూల్స్తో ఒక ప్రొజెక్టర్లు పెట్టి
పిల్లల్ని ఇలా మనం ప్రమోట్ చేయాలని విషయం ఆ రోజే ఆయన చేశాడు. ఇప్పుడు దాన్ని నాడు నేడుగా ఈయన ప్రమోట్ చేసుకుంటున్నాడు. సార్ ఇవాళ సగటున సొంత ఇల్లు అనేది వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు, కృష్ణా జిల్లా పార్లమెంట్కి సంబంధించి, కృష్ణా జిల్లాకు సంబంధించి తెలుగు యువత అధ్యక్షులైనటువంటి దండమూడి నాగలక్ష్మణ చౌదరి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. ఈ పేరు ఎవరికి పూర్తిగా తెలియకపోవచ్చు. దండమూడి చౌదరి అనేదే ఇక్కడ నోటెడ్గా ఉంటుంది. నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఆయన జిల్లా పరిధిలో తెలుగు యువత యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, అన్నా క్యాంటీన్ నిర్వహణకు సంబంధించి ఆలోచన ఎందుకు వచ్చింది అనే విషయాలతో పాటు ఇక్కడున్న గ్రూపులకు సంబంధించి విషయాలని వాళ్ళు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం చౌదరి గారు, ఎట్లా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నా. రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చారా, లేదంటే బాలయ్య బాబు, లేదంటే ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారిని చూసి వచ్చారా? నందమూరి కుటుంబం మీద ఉన్న అభిమానంతో, అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని నచ్చి తెలియకుండా జెండా పట్టుకుని ఇవాళ అసలు అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి ఎలా చేయాలి, అసలు ఈ పార్టీ ఎందుకు పెట్టి ఆ విధి విధానాలు నచ్చి మేము ఇందులో కంటిన్యూ అవుతుంది జరుగుతుందండి. అంటే స్టార్టింగ్ మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా రాజకీయాల్లో? ఎవరు లేదు, మా బ్యాక్గ్రౌండ్ అసలు ఏం లేదు. లేదు. కానీ ఫాదర్ ఎప్పుడు నాకు తెలిసి నా చిన్నప్పుడు వార్డు మెంబర్గా పోటీ చేసినట్టు గుర్తు అంతే. ఇప్పుడు కూడా యాక్చువల్గా మా నాన్న వార్డు మెంబర్గా గెలిచి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అండి ఊళ్ళో. అంటే అంత బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. లేదు అంత అయితే కాదు, కానీ ఉన్నారంటే ఉన్నారు లోకల్గా. యాక్టివ్ అండి మా కుటుంబం ఫస్ట్ నుంచి రాజకీయంగా యాక్టివ్గానే ఉండేవాళ్ళం. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మా నాన్నగారు ముందు పనిచేయటం కానివ్వండి, అక్కడ ఎలక్షన్ రన్ చేయడం అవన్నీ ఆయన ఫస్ట్ నుంచి అది చూస్తా పెరిగాను నేను కూడా. నియోజకవర్గంలో ఎవరైనా అన్నా క్యాంటీన్ నిర్వహించడం అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేదంటే యాస్పిరెంట్గా ఉన్న వ్యక్తులు పార్టీ ఏదైనా కార్యక్రమం పిలుపునిచ్చినా లేదంటే అది చేయాలనుకున్నప్పుడు చేస్తూ ఉంటారు. మీరు తెలుగు యువత అధ్యక్షులు, నాకు తెలిసిన ఆంధ్రప్రదేశ్లో తెలుగు యువత అధ్యక్షుల ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నా క్యాంటీన్ మీదే అని నేను అనుకుంటున్నాను. అవునండి, తెలుగు యువత అధ్యక్షులు ఆధ్వర్యంలో. ఏంటి, ఎందుకు పెట్టారు? రేపొద్దున రాబోయే కాలానికి ఇప్పటి నుంచే దాన్ని వేసుకుంటున్నారా, లేదంటే ఎందుకు మీరు అన్నా క్యాంటీన్ పెట్టడానికి కారణం ఏంటి? ఒకటండి, ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నందమూరి రామారావు గారు అభిమానులుగా, అలాగే బాలకృష్ణ గారు అభిమానులుగానే పెరిగాం. సో ఈ పెరుగుతున్న ఈ క్రమంలోనే అసలు ఆయన పార్టీ ఎందుకు పెట్టారు? కూడు గూడు గుడ్డ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో పార్టీ పెట్టాడు ఆయన. సో మాకు కూడా తెలియకుండా వాళ్ళ మీద మొక్కు అవటం కానివ్వండి, సినిమాల పరంగా కానీ జూనియర్ ఎన్టీఆర్ అనుకోవచ్చు, కళ్యాణ్ రామ్ అనుకోవచ్చు, తారక రత్న అనుకోవచ్చు, మరి అలాగే బాలయ్య బాబు అనుకోవచ్చు, హరికృష్ణ గారు అనుకోవచ్చు, నేను ఇప్పుడు ఇవాళ వచ్చిన చైతన్య కృష్ణ గారు అనుకోవచ్చు. ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా ఒక నందమూరి కుటుంబం అభిమానంగానే మేము ఫోకస్ అయ్యాం. ఈ అన్నా క్యాంటీన్ పెట్టక ముందు కూడా అనేక రకమైన సేవా కార్యక్రమాలు, ఏది ఈ డీజీఆర్ మెమోరియల్స్ స్థాపించక ముందు కూడా ఏదో కార్యక్రమాలు బాలయ్య బాబు పుట్టినరోజు ద్వారా కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ద్వారా ఏదో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. సో ఈ క్రమంలో మళ్ళీ ఈ మర్చిపోతున్నారు అన్నగారిని మర్చిపోతున్నారని అనుకున్నారు. మరి ఏమనుకున్నారు, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి అదొక మకుటం లేని మహారాజులాగా ఆయన మళ్ళా స్థిరస్థాయిగా ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా అన్నా క్యాంటీన్ని ఆయన పేరు మీద పెడతాం చాలా గొప్ప విషయం అండి. సో ఈ మూర్ఖుడు, ఈ పనికిమాల ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మార్చైనా కూడా ఈ క్యాంటీన్ రన్ చేస్తాడని అయితే హార్ట్ఫుల్గా నమ్మాను నేనైతే. పేరు మార్చైనా కూడా ఇప్పుడు వాళ్ళ నాన్నగారి పేరు ఇంకేమైనా ఇతర పేర్లు పెట్టి రన్ చేస్తాడని అనుకున్నాం. సో ఈ కాలక్రమేణా ఆయన అసలు అధికారం చేపట్టిన తర్వాత కోలంతోనే పాలన స్టార్ట్ చేశాడు. అట్లా ఆయన పరిపాలన కూడా అలాగే సాగుతుంది. సో ఈ క్రమంలో మనం ఆల్రెడీ డీజీఆర్ మెమోరియల్స్ ద్వారా ఎంతో కొంత సేవ చేస్తున్నాం, ఏదో ఒక సేవ చేస్తూనే ఉంటున్నాం. ఫస్ట్ నుంచి సర్వీస్ అనేది అలవాటు అండి. సో మనం ఎందుకు ఇది పెట్టకూడదు, మనం ఎందుకు ఇది ఎఫోర్డ్ చేయకూడదు అనే ఆలోచనతో నేను, మా మిస్సెస్, ఇట్లా మా కుటుంబ సభ్యులతో పాటుగా నా వెల్ విషర్స్, మా ఫ్రెండ్ సర్కిల్తో మాట్లాడుకుని ఇట్లా నేను చేయాలనుకుంటున్నాను. అట్లా కొంతమంది, మరీ ఎక్కువ మంది కదండి నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు కానీ ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు చేసినా చేయకపోయినా మనం చేద్దామని చెప్పి దిగాం. కేవలం ఆయన మీద ఉన్న అభిమానంతో అనేది స్టార్ట్ చేసామండి. అంతేనా? అంతే అంతే, అంతకు మించి అంతేగాని ఫ్యూచర్ ఆలోచనలు అవన్నీ ఉండండి, ఇంకా వేరే దారిలో ఉండండి.
పనిచేసేవాడు మరుగున పడిపోతున్నాడండి. ఎక్కడో 100లో ఒక 90 ఒక 60-65 మెంబర్స్ తప్పించి ఇట్లా ఏ పార్టీ అక్కడ ఉన్న సమీకరణాలు ఇచ్చి కూడా ఆలోచిస్తున్నారు దాన్ని. సో దూరదృష్టితో ఆలోచించేవన్నీ అయితే ఆ రోజుకి ఆలోచించి ఇంత సర్వీస్ ఇవన్నీ చేసే ఎక్స్పెక్టేజ్ అవసరం లేదని నా ఫీలింగ్. అంటే ఈ 2 సంవత్సరాల నుంచి అంటే తర్వాత నుంచి దండమూడి చౌదరి మెమోరియల్ కార్యక్రమాలు చేస్తున్నా అన్నారు. మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే చాలా చోట్ల స్టార్ట్ చేశారు కదా, మీరు ఈ ఎలక్షన్ ఇయర్లోనే ఎందుకు పెట్టారు? అసలు యాక్చువల్గా ఇది అన్నగారు జనవరి 18 స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అండి. ఆ రోజు అచ్చెన్నాయుడు గారితో అపాయింట్మెంట్ తీసుకుని స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం. అనుకుని ఇక కొన్ని అనివార్య కారణాలు ఆయన కుదరకపోవటం, ఇక దీన్ని అట్లాగే మరుగున పడిపోవటం, మళ్ళీ ఒక డేట్ అనుకుని అక్కడ ఉన్న సమీకరణాలు ఇచ్చి ఏదో కాస్త కొంచెం క్లాష్ వచ్చి అట్లానే ఆగింది. సో చెప్పాం కదా మళ్ళీ ఆగటం ఎందుకని చెప్పని స్టార్ట్ చేద్దాం అనుకున్న తరుణంలో మళ్ళీ సార్ని అరెస్ట్ చేయటం, ఇవన్నీ డే బై డే ఏదో ఒకటి అడ్డంకులు వస్తానున్నాయి. సో ఇక మొన్న ఇక సార్ని విడుదల చేసిన తర్వాత ఇక ఎట్లయినా చేద్దాం అనుకున్నాం అని చెప్పని స్టార్ట్ చేసామండి. అప్పుడు అనుకుని స్టార్ట్ అప్పటి వరకు ఏదో కార్యక్రమాలు వస్తానున్నాయి కాబట్టి అని ఆగటం జరుగుతుందండి. అయిపోయింది. కానీ అన్నా క్యాంటీన్ నిర్వహణ కావచ్చు, లేదంటే దానికి సంబంధించి అంత అరేంజ్మెంట్స్, సుమారు రోజుకి ఎంతమందికి ఈ అన్నా క్యాంటీన్ ద్వారా భోజన సదుపాయం కలుగుతుంది? అట్లాగే నిర్వహణ ఎంతవరకు ఖర్చుతో కూడుకుంది? ఫస్ట్ ఒక 150 మెంబర్స్ వరకు స్టాక్ చేద్దాం అనే ఆలోచనతోనే స్టార్ట్ చేసామండి. బట్ డే బై డే ఏంటంటే ఇక మనం వచ్చే వాళ్ళని కాదనలేము, పెడతానికి మనకి ఎఫర్ట్ చేయగలం. సో ఎందుకులే అని చెప్పని అది ప్రజెంట్ అయితే అండి 250 నుంచి 300 లోపు వస్తున్నారు సార్. డేకి వచ్చేసి సుమారుగా 15 నుంచి 20,000 దాకా ఖర్చు అవుతుందండి. 15 నుంచి 15 నుంచి 20 దాకా ఖర్చు అవుతా ఉంది. మన ఇంట్లో నేను ఏ రైస్ అయితే తింటాను, మన ఇంట్లో మేము ఏ పప్పు అయితే తింటాము, మేము ఎంత క్వాలిటీ ఫుడ్ అయితే తింటామో నేను అంతే క్వాలిటీగా జనాలకి పెడుతున్నాను. ఏ వెరైటీస్ ఉంటాయి రోజు? పప్పు ఒకటి, ఫ్రై ఒకటి, చట్నీ. పప్పు ఉన్న రోజు ఏమో రసం ఉంటుందండి, మజ్జిగ. పప్పు లేకుండా ఫ్రై పెట్టిన రోజు సాంబార్ ఉంటుంది, మజ్జిగ, చట్నీ కామన్. ఇక ఎవరన్నా ఇప్పుడు వరకైతే ఒక 2 వచ్చారండి, ఎవరన్నా వచ్చి దాతలు మేము ఇలా చేస్తాం అనుకుంటే వాళ్ళు ఏమన్నా ఐటమ్స్ పెడతామన్నా కూడా ఎక్సెప్ట్ నాన్ వెజ్ ఏదైనా వాళ్ళు ప్రిఫర్ చేసి పెడతానికైనా. ఎందుకంటే అన్నా క్యాంటీన్ ప్రొఫైల్ అదండి. అసలు ఫస్ట్ ఎలా అయితే గవర్నమెంట్ రన్ చేసిందో నేను అట్లాగే రన్ చేస్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ హాలిడేస్ రోజు సెలవు, ఆదివారాలు ఉండదు, 6 రోజులు ఉండేది. దీంతో పాటుగా వీక్లీ ట్వైస్ ఒక సాంబార్ రైస్, కర్డ్ రైస్ కానీ, ఫ్రైడ్ రైస్, పెరుగు చట్నీ కానీ అట్లా అంటే మన బడ్జెట్లో కూడా ప్లాన్ చేసుకునేటట్టుగా పెడుతున్నారు. వీటికి సంబంధించి ఈ ఆలోచన చేసినప్పుడు కుటుంబం ఏమన్నారు? అంటే ఎందుకు అంత ఖర్చు, పదవి లేదు ఏం లేదు అని ఏమన్నా వెనక్కలాగారా? సార్ నేను వాళ్ళకి తెలుసు నా గురించి. మనం ఒకటి ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా చెయ్యాలనే దృఢ నిశ్చయంతోనే ఏదో కార్యక్రమం స్టార్ట్ చేస్తానండి. దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎదురుండి దాన్ని ఎట్లా కూడా ఆ సమస్యని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్దాం. ఒకవేళ వాళ్ళు వద్దని చెప్పే పొజిషన్ ఉన్నా కూడా నేను నిన్న వాళ్ళకి తెలుసు. బట్ చేసేది మంచి కార్యక్రమమే కాబట్టి వాళ్ళు కూడా నన్ను ఈ రోజు వరకు ఏది కూడా వద్దని చెప్పలా, ఏది వద్దని చెప్పలా, ఎప్పుడు వద్దని చెప్పలే. వాళ్ళు ప్రోత్సహిస్తానే వచ్చారు, ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇవాళకి కాస్త ఈ పొజిషన్లో ఉండగలిగాను. ఇవాళకి మా అమ్మ నాన్న కానివ్వండి, నన్ను నమ్మి నాతో నడిచిన మా మిస్సెస్ కూడా. కానీ మీరు లాస్ట్ టైం స్థానిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అవునండి కదా, ఎందుకు ఓటమి పాలయ్యారు? ఓటమి పాలయ్యారు అని అనడం కూడా పార్టిసిపేషన్ నుంచి తప్పు ఉన్నామనే పదాన్ని నేను వాడదలుచుకున్నాను. ఎందుకంటే ఉయ్యూరు రాజకీయం పుట్టినప్పటి నుంచి కూడా అసలు ఉయ్యూరు మండలంలో జెడ్పీటీసీ ఓడిపోయిన దాఖలా లేవు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉయ్యూరు రాజకీయం పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన ఎవరు కూడా జెడ్పీటీసీ ఓడిపోయిన దాఖలా లేవు. ఆ రోజు అప్పుడున్న సమీకరణాలు, అప్పుడున్న పరిస్థితులు ఇచ్చే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆల్రెడీ అధికారంలో లేము, 2 వీళ్ళు అప్పటికే విధ్వంసం అనేక రకాలుగా చేస్తున్నారు. అభ్యర్థుల్ని ఎత్తుకుపోవడం జరుగుతుంది, అభ్యర్థులతో నామినేషన్ వేయించకపోవడం జరుగుతుంది. ఇవన్నీ దాటుకుని ఒకవేళ మనం కంటెస్ట్ చేసినా కూడా ఫైనాన్షియల్గా కూడా ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, క్యాడర్ నలిగిపోతారని ఒక ఆలోచనతో ఆయన ఆగమన్నారు. ఇక ఆయన మాటని మేము శిరసావహిస్తూ 2 ఇక్కడ నేను ఏ పని చేయాలన్నా కూడా నాకు ఇక్కడ ఒక గాడ్ ఫాదర్ అనుకోండి, ఫాదర్ అనుకోండి, ఒక అన్న అనుకోండి, ఒక వెల్విషర్ అనుకోండి, మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ గారిని ఏది చేయాలన్నా కూడా ఆయన నేను సంప్రదించి ఆయన చేయమంటే ఓకే, లేకపోతే లేదు అన్న మరి ఇట్లా ఉంది పరిస్థితి, ముందుకెళ్దాం అంటే పార్టీయే ఆగిపోమంది కదా, సో మనం ఆగిపోదాం అని చెప్పి ఆయనతో
అట్ ద సేమ్ టైం మండలంలో కూడా నాకు కొంచెం సపోర్టర్స్ కానీ నా వెల్విషర్స్ ఉన్నారండి. వాళ్ళని కూడా అడుగుతుంటే వాళ్ళు కూడా సేమ్ అదే సజెషన్ చెప్పారు. ఇప్పుడు ఆయనే ఆగిపోమన్నప్పుడు అది ఒకవేళ ముందుకెళ్ళినా కూడా పార్టీని ధిక్కరించి ముందుకెళ్ళినట్టు ఉంటుంది కదా, ఎక్కడా కంటెస్ట్ చేయట్లేదు ఇతను ఎందుకు ఆ ఫోకస్. కానీ కంటెస్ట్లో నిలిచినట్టున్నారు అంటే పార్టిసిపేట్ చేయలేదు సార్, అదే అంటున్నా. నామినేషన్ వేసేసారు అప్పటికే నామినేషన్ చేయలేదండి, ఇతరాలు చేయలేదు, ఇంకా ప్రచారం చేయకుండా వదిలేసారు అంతే. ఎన్నో ప్రచారం కూడా చేసామండి, చేశారు. ఎన్ని రోజులు? 5,800 ఓట్లు వచ్చినాయి సార్. టోటల్ పోలైన ఓట్లే 18,000 అయితే మాకు 5,800 ఓట్లు వచ్చినాయి. 10 రోజుల ముందు మేము అసలు మా మొహం చూపించలా. నాకు తెలిసి నామినేషన్ వేసిన తర్వాత 6 to 10 days లోపే మేము అసలు ప్రచారం కూడా ఇలా ఆయన డిసిషన్ చెప్పిన తర్వాత మొహం చూపించకపోతేనే 5,800 ఓట్లు వస్తే నిజంగా కంటెస్ట్ చేసి వాళ్ళు ఎటువైపు ఎలా అయితే ఎలక్షన్ చేయగలిగారో ఆ ఎలక్షన్ చేయగల సత్తా నా దగ్గర ఉంది. నేను చేసుంటే గెలుపు ఎవరిది అనేది మీకే వదిలేస్తున్నా. అది అంతేనా కారణం? అంటే మీరు ఓడిపోతారని తెలిసి ఇంకా వదిలేయడం జరగలేదా? నేను అదే అంటున్నాను సార్. ఇంకోటి ఏంటంటే అసలు నామినేషన్ వేయడానికి ఎవరు రాని పరిస్థితిలో మా మిస్సెస్ కూడా అసలు నేను తిరగటమే కొంచెం ఆవిడకి ఇబ్బందికరం. అంటే సపోర్టర్స్గా ఉండొచ్చు కానీ ఆవిడ ఎప్పుడు బయటకు వచ్చి చేసింది లేదు. మేము ఒకటే అనుకున్నామండి ఆ రోజు ప్రసాద్ గారితో పాటు. నేను చెప్పాక మా వెల్విషర్ ఏమని అనుకోండి, నేను ఆయన నమ్మే ఏ పనన్నా చేస్తున్నాను. నేను చేసిన పని ద్వారా ఆయనకు ఒక 10 ఓట్లు పడతాయని నేను తిరుగుతున్నాను. ఇవాళ ₹1 ఖర్చు పెట్టినా, ఒక సర్వీస్ కార్యక్రమం చేసిన పేరు నాకు వస్తున్నా కూడా ఇప్పుడు ఇవాళ ఒక బడ్డీ కొట్టేస్తున్నాం అండి. రేపు ఏమైనా ఎలక్షన్ టైంలో అమ్మ మేము ఇది చేసాం కదా, సో రేపేమైనా మాకు కన్వీనియంట్గా మీరు ఓటు వేయవచ్చు అనే ఒక అడగడానికి కూడా ఒక ఆస్పెక్ట్స్ ఉంటుందని చెప్పి నేను చేస్తున్నాం. సో ఆ క్రమంలోనే అసలు ఆ రోజు పార్టీ ఓడిపోయిన సంవత్సరంన్నరకే వచ్చినాయండి ఎలక్షన్స్. నాకు తెలిసి నేను ఎప్పుడూ ఆ పరిస్థితులు చూడలే మా మండలంలో. జెడ్పీటీసీ నామినేషన్ వేయడానికి ఎవరు ముందుకు రాలేదు సార్. రేపొద్దున నామినేషన్ డేట్ అనగా ఇవాళ కూడా ప్రసాద్ గారి పరిధిలో ఒక 4-5 మాట్లాడటం జరిగింది. వేరే ఆస్పెక్ట్స్ మరి కొంతమంది ఏమో లేడీ అయిందని చెప్పి ఎవరన్నా ముందుకు రాలేదేమో. సో ఆయన నేనే అన్నాను, అన్న ఇప్పుడు ఇట్లా ఎందుకు ఇట్లా అన్నదో నేను వేస్తాను, ఇట్లా పూజతాకి ఇష్టం లేదు, అయినా కూడా నేను ఒప్పించి నేను నామినేషన్ వేస్తానని ఆయన దానికి ఓకేనా నేను నామినేషన్ అట్లా వేసేవాడిని. అది నామినేషన్ వేసిన తర్వాత ఆ ప్రక్రియ ప్రిమినేషన్ అవన్నీ చేస్తానన్నాను. అంటే దానికి బేస్గానే ఈ కార్యక్రమాలన్నీ. అంతకుముందు ఏమైనా పదవికి ఏమైనా పోటీ చేశారు మీరు? అసలు ఏ పోటీ లేదండి. ఏ పోటీ లేదు. సరే, తెలుగు యువతకు యాక్టివిటీస్ సంబంధించి వద్దాం. తెలుగు యువత ఇంతకు ముందు ఉన్నంత యాక్టివ్నెస్గా మిగతా గతంతో పోలిస్తే ఇప్పుడు అంత యాక్టివ్గా లేదు అనేది వచ్చింది. ఇప్పుడు ఏదో కొన్న శ్రీరామ్ గారు అప్పుడప్పుడే అప్పుడు గతంలో ఉన్నప్పుడు ఈ కొన్ని ఏదో యాక్టివ్గా అనిపించినా మిగతా జిల్లాల్లో అంత యాక్టివ్గా కనిపించట్లా. ఏంటి తెలుగు యువతకి సిచ్యువేషన్ ఏంటి? తెలుగు యువత అంత ఎక్కువగా గతంలో ఉన్నంత హైపర్గా బిహేవ్ ఎందుకు చేయలేకపోతుంది? దానికి నేను ఒప్పుకోను సార్. ఒకటి ఫస్ట్ నుంచి ఎలా ఉందంటే ఒక ప్రోగ్రామ్ ఏమన్నా పైనుంచి రావటం, దాన్ని మేము ప్లాన్ చేసి తీసుకెళ్తాం. అది రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ గారి నాయకత్వం కానివ్వండి, అట్లాగే తెలుగు యువత అధ్యక్షులు, అట్లాగే పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, మా అధినేత, అట్లాగే మా బాస్ నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ కూడా చేసుకుంటానే వెళ్తున్నామండి. నాకు తెలిసి నేను జిల్లా అధ్యక్షులు అయినప్పటి నుంచి కూడా మెయిన్ ఫోకస్ యూత్ మీద పెట్టారు సార్. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న అతను 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పని బ్లైండ్గా హామీ ఇచ్చాడు. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. సరే, ఫస్ట్ 2 జనవరిలో ఏదో కరోనా కొంచెం అది ఎవరూ మాట్లాడలేదు. తర్వాత వచ్చిన వెరీ నెక్స్ట్ జనవరి 2021 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడండి. ఎంత మూర్ఖంగా చేశాడంటే అండి, 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్న వ్యక్తి జస్ట్ ఒక 10,143 జాబులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి మళ్ళీ అందులో కూడా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు 35-36 ఇచ్చారు. సో అక్కడ ఆయన చిత్తశుద్ధి ఏంటనేది యువత మీద అర్థమైందండి. సో అట్లా మేము ఆ యువత మీదే ఆయన చేస్తున్న పనిని వ్యతిరేకిస్తూ దాని మీద ఒక కార్యాచరణ తీసుకుని ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించడం జరిగింది. నియోజకవర్గాల వారీగా యువతను మమేకం చేసుకుంటూ ఈ జాబ్ క్యాలెండర్ మీద ప్రోగ్రామ్ చేస్తూ జరిగింది. మరి అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామన్న కానివ్వండి, మరి అట్లాగే మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రవినాయుడు గారి కోఆర్డినేషన్తో కలుపుకొని గాంధీనగర్లో దీని మీద ఒక నిరాహార దీక్ష కూర్చుండడం జరిగింది. అట్లా ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. దీంతో పాటుగా మీరు అడిగిన క్వశ్చన్కి నేనేం చెప్తానంటే, అక్కడున్న స్థానిక సంస్థలు కానివ్వండి, స్థానిక సమస్యలు, అక్కడున్న ఇన్ఛార్జీలకిను అక్కడున్న ఇంకేమన్నా సమస్యలు ఉంటే దాని మీద ఇంకేమన్నా వీరోచితంగా పోరాడుతుంటే అప్పుడు
అలా ఈ కృష్ణా జిల్లా తెలుగు యువత కొంచెం దాని మీద కూడా ఏదో ఒక సమస్య మీద పోరాట పత్రికగా ప్రదర్శిస్తూ ముందుకెళ్తుందండి. సో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే కొన్ని జిల్లాల్లో ఇచ్చిన ప్రోగ్రాంలకే చేస్తున్నారు, పులి స్టాప్ పెడుతున్నారు. మేము దాంతో పాటుగా ఇక్కడ ఉన్న స్థానికేతర సంస్థలు కానివ్వండి, కొంచెం ఇంకేమన్నా ఆ తెలుగు యువత బ్యానర్ మీద ఇతర కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుందండి. తెలుగు యువత అంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ నుంచి వస్తూ ఉంటారు. ఆ రకమైన మొబిలైజేషన్ జరుగుతుందా పార్టీకి? ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ఎంకరేజ్మెంట్ కూడా ఉందండి పార్టీ నుంచి. కానీ కొంతమంది సీనియర్లు ఇప్పుడే ఎందుకంత, ఇంకా టైం ఉంది కదా సార్. ఇప్పుడు ఒకటండి, మీరు కూడా ఈ వయసు నుంచి వచ్చిన వాళ్ళే కదా, 83 పార్టీ పెట్టినప్పటి నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ స్టాగ్ అయిపోయి ఉన్నారు. ఇవాళ పార్టీ మీద గౌరవంతో, నాయకుడి మీద నమ్మకంతో, భవిష్యత్ తరం నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో నడవాలని చెప్పి చాలా మంది యువత కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే కార్యాచరణ రూపొందించుకుని వెళ్తున్నారండి. దానికి కొంత సపోర్ట్ ఉంటుంది, కొంత సపోర్ట్ ఉంటలే. ఆ ఉన్నదాన్ని మేము మెమరైజ్ ముందుకు వెళ్ళిపోతున్నాం, లేని వాళ్ళ గురించి అసలు ఆలోచించట్లేదండి. అది అంతవరకు మాత్రం ఉందంట. కానీ అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నప్పుడు స్పందన ఎట్లా ఉంది అసలు? అన్న క్యాంటీన్ గతం గుర్తుందా ప్రజలకి? ఏంటి ఎట్లా ఉంది స్పందన? మంచి స్పందన ఉందండి. ఇప్పుడు యాక్చువల్గా మేమే రన్ చేస్తున్నాం సార్. నేను ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అబోన్ అవుతుంది మనం పెట్టి. ఉంటే నేను 2 డేస్కి ఒకసారో 3 డేస్కి ఒకసారో నేను వెళ్తున్నాను. లేకపోతే మా నాన్నగారు ఉంటారు అక్కడ, లేకపోతే నాతో పాటు తిరిగే వాళ్ళు హేమంత్ అని చెప్పని అతను అక్కడే ఉంటాడు. వీళ్ళు డే బై డే ఎవరో వచ్చుతున్నారు, అసలు టేస్ట్ ఎట్లా ఉంది, అసలు ఏంటి ఫస్ట్ అడుగు మనం ఒక క్వశ్చన్ అక్కడ రేజ్ చేస్తే, అంత ముందు పెట్టారు కదా ఇప్పుడు ఎందుకు తీసేశారు, పెడితే బాగుండేది కదా, 5 రూపాయలు అన్నం ఎవరో పెట్టట్లేదు, పెడితే బాగుండేది అనేది స్పందన ఉందండి అక్కడ. మీరు డబ్బులు తీసుకుంటున్నారా? డబ్బులు తీసుకుంటున్నాను, ఎందుకంటే రేపు వచ్చినా కూడా ఆ రన్ చేస్తానని ఆ ఉద్దేశంతోనే 5 రూపీస్ తీసుకుంటున్నాం. 5 రూపీస్ తీసుకున్నారు అంటే ఆ అన్న క్యాంటీన్ అనేది ప్రజలకైతే ఉంది ఆలోచన. ఉందండి, దాని ఆ పథకాన్ని మర్చిపోలే ఉంది. ఎందుకంటే సార్ ఇప్పుడు మా 3 మండలాలండి, పెనంలూరు, కంకిపాడు, ఉయ్యూరు. ఈ 3 మండలాల్లో కూడా మరి పయ్యాలకి ఎందుకు అనిపించింది ఇక్కడ పెట్టాలి, అది కూడా వచ్చి మా మండలంలోనే పెట్టారు. సో రేపు కూడా మా మండలంలోనే కంటిన్యూ చేస్తారు కదా పెట్టి ఆపేసిన పథకాన్ని. ఈలోపు ఈ మధ్యలో మనం రన్ చేస్తే బాగుంటుంది కదా. ఒక ప్రభుత్వ పథకాన్ని రన్ చేస్తున్నారనే సంతోషంతో పాటుగా ఒక 10 మందికి అన్నం పెడుతున్నారనే సంతృప్తి అయితే 100% ఉందండి నాకు. 100% ఉందంటారు. అంటే ఈ పథకానికి సంబంధించి మీరు ఈ ఆలోచన చేసినప్పుడు డిలే అవుతా వచ్చింది అన్నారు ఇందాక. దాని వెనక చాలా కారణాలు ఉన్నాయంట కదా. అంటే మీ ఎక్స్ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్లా వీళ్ళిద్దరికి పడకో లేకపోతే మధ్యలో మిమ్మల్ని నలిగిపోయారంట కదా. ఉన్నాయి కానండి, అదైతే నేను చెప్పాలనుకోవట్లేదు సార్. ఇది ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పని దిగాం. అది ఎవరు మూలాన క్యాన్సిల్ అయింది, ఎందుకు క్యాన్సిల్ అయింది అని చెప్పి పక్కన పెడితే, ఇవాళ అది స్టార్ట్ చేసాం, 10 మందికి అన్నం పెడుతున్నాం. నారా చంద్రబాబు గారి పేరు, ఎన్టీఆర్ గారి పేరు, ఇక్కడ మా ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ గారు, అది ఆయన గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నాం. బోడే ప్రసాద్ గారు గెలవాలి, మరి అట్లా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే కాన్సెప్ట్ మీద నేను వర్క్ చేసుకుంటానండి. సో ఆ కాన్సెప్ట్లో నాకు తెలిసి ఏ కాన్స్టిట్యున్సీలో ఉండే ఇబ్బందులే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. మరి పార్టీ ఎట్లా ఉంది, ప్రజలు ఎట్లా ఉంది, పార్టీ గ్రూపులు ఇవన్నీ పక్కన పెడితే ప్రజలు ఎట్లా ఉంది పార్టీ ఇక్కడ? ఒకటండి, ఇక్కడ 2 నాయకత్వాలు ఉండటం అదృష్టమో దురదృష్టమో మాకు తెలియదు. అసలు అదృష్టం అవ్వాల్సింది, అది ఏ కార్యక్రమాల్లో దురదృష్టం అవుతుందో, అది ఎటు దారి తీస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారండి. ఒకళ్ళేమో వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తారు, ఇంకొకళ్ళేమో ఎవరేం చేసినా కూడా రేపు పార్టీకి బెనిఫిట్ అవ్వాలా, ఇక్కడ అభ్యర్థి గెలవాలా, అందరినీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ఒకళ్ళేమో వాళ్ళందరినీ కలుపుకుని వెళ్తాడు. సో ఇది పయ్యాలు కూడా దీని మీద దృష్టి పెట్టి కొంచెం సమన్వయం చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ సార్. గ్రూప్ గురించి పక్కన పెడితే పార్టీ ప్రజలు ఎట్లా ఉంది? పార్టీ పటిష్టంగానే ఉందండి, పార్టీకి ఇటు పోలేదు కదండి. పార్టీ ఇప్పుడు మొన్న మా మండలంలోనే 11 ఎంపీటీసీలు కంటెస్ట్ చేసాం, 2 ఎంపీటీసీలు గెలిచాం. నిజంగా పార్టీ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వదిలేసి ఉంటే ఖచ్చితంగా ఇంకో 3 ఎంపీటీసీలు గెలిచేవాళ్ళం, ఎంపీపీ కైవసం చేసుకునే వాళ్ళం. అట్ ద సేమ్ టైం ఈ కంటెస్ట్ చేసిన వాళ్ళకి కానివ్వండి, అప్పుడు రాజకీయంగా వ్యవహరించిన అందరికి కూడా ఇన్ఛార్జ్ సపోర్ట్ ఉంది. నేను అనేది ఏంటంటే, ఈ గ్రూపులను కట్టడి చేసి ఇన్ఛార్జ్ పని ఇన్ఛార్జిని చేసుకొని ఇస్తే, ఇన్ఛార్జ్ ఒకవేళ కలుపుకోకపోతే ఇన్ఛార్జిని తప్పట్టచ్చు. ఇన్ఛార్జి ఎవరైనా కూడా కలుపుకుందాం అనే ఆలోచనలోనే ఆయన పని చేసుకుంటున్నారు.
సో ఈ గ్రూపులు అనేది పైనుంచి కట్టడి చేస్తే బాగుంటుంది అనేది సమన్వయం చేసుకుంటే బాగుంటుందండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా మీరు అధికారంలోకి వచ్చేస్తున్నారనే ప్రచారంతో పాటుగా హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. అది నిజంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా, లేదంటే ఇంకా క్షేత్రస్థాయిలో కింద గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఇబ్బంది పడుతున్నారా పార్టీ? 100% అధికారంలోకి వస్తామనే నమ్మకం అయితే ఉందండి. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడున్న ఇన్ఛార్జీలు ఆ సమన్వయంతో కనుక అవన్నీ సరి చేసుకుని, మేము అడగలేదు సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత, పార్టీ ఇబ్బందులు ఉందని తెలిసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టిన తర్వాత జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయనగా వచ్చి నేను ఎట్లా మీకు మద్దతుగా ఉంటాను, మన ఇద్దరం కలిసి పోటీ చేద్దాం అనే ప్రపోజల్ ఆయన ద్వారా వచ్చింది. సో ఆయన వచ్చి కలిసిన తర్వాత ఇంకొంచెం బలం యాడ్ అయింది. 2 మనం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా ఎలక్షన్ 1-2 నెలలకు ముందు కలిసే కన్నా కూడా ఇంక ఈ లోపే మనం సమన్వయంతో లోపంతో ముందుకెళ్తే కింద ఉన్న జన సైనికులు కేడర్ కానివ్వండి, ఇటు తెలుగు తమ్ముళ్ళు కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడన్నా ఒక 2-3 నియోజకవర్గాలు తప్పించి ఆ డిస్టర్బెన్స్ ఎక్కడ లేవు. సో ఇవాళ పార్టీ అయితే ఇద్దరు వాళ్ళ కలయికతో మా ఎక్స్పీరియన్స్తో పార్టీ అయితే బలంగానే కనిపిస్తుంది. కొంత చోట్ల ఉన్నమాట నిజమే. అదే నేనైతే అక్కడున్న స్థానిక ఆ ఇన్ఛార్జీలు కానివ్వండి, ఇంక ఇతర వాళ్ళు కూడా సరి చేసుకుని జనానికి ఇంకొంచెం నమ్మకం కనుక మనం కలగజేస్తే రేపు ఎలక్షన్ అనేది ఈజీగానే ఉంటుందండి. ఈజీగానే ఉంటుంది. అంటే జనసేన మీరు కలిసి పని చేయగలుగుతున్నారు, ఏదైనా అంతర్గతంగా లేదు ఇద్దరికి పడకపోవడం అట్లాంటిది ఏమైనా ఉందా? నేను ఇప్పుడు అదేగా చెప్తున్నా. అలా మా జిల్లా అయితే అలా అయితే ఏం లేదు సార్. అలాంటిది ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు మరి మీరు అధికారంలోకి వస్తారా? మీ పొత్తు ఖచ్చితంగా వస్తామండి. ఉమ్మడి అభ్యర్థులుగా నారా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి లెటర్ ప్యాడ్ మీదుగా మా భవిష్యత్ తరం నాయకుడు లోకేష్ గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఎవరైతే బీఫామ్ తీసుకుంటారో ఆయా నియోజకవర్గంలో ఉన్న జన సైనికులతో కలుపుకొని అందరినీ సమన్వయం చేసుకుని ఆ అభ్యర్థిని గెలిపే ధ్యేయంగా పనిచేయడానికి మేము రెడీగా ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఎన్నుకోకూడదు అంటే మీరు ఏం చెప్తారు సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పి ఎన్నుకోవాలని చెప్పి నేను స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తానండి. 2,30,000 హామీ ఇచ్చాడు, ఉద్యోగాలు చేశాడా? 3,000 రూపాయలు పెన్షన్ అన్నాడు, చేశాడా? మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? అసలు ఇతను వచ్చిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేశాడు. అసలు పెట్టుబడులు వచ్చినాయా? అసలు ఇవాళ ఐటీ మంత్రి ఎవరో తెలియదు, దేవాదాయ శాఖ మినిస్టర్ ఎవరో తెలియదు, R&B మినిస్టర్ ఎవరో తెలియదు. అసలు అన్ని శాఖలను కూడా ఆయనే పెట్టుకుని ఇక్కడ తెలిసిందల్లా జగన్ బ్రాండ్ ఒకటేనండి, అది జే బ్రాండ్. మద్యపానం నిషేధం చేస్తానన్న వ్యక్తి ఆయన సొంత ఖర్చులతో ఒక నాసిరకం మద్యాన్ని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యం అమ్ముతాడంటే మన రాష్ట్రంలో చూస్తున్నామండి. మద్యం అమ్ముతున్నందుకు ఓటేయాలా? అభివృద్ధి ఏం చేశాడని చెప్పి ఆయన ఓటేసి నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నాను సార్. మీరు ఇందాక అన్నారు ఏం చేశారు అని, జే బ్రాండ్ ఒకటే కనిపిస్తుంది. సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నకన్నా చాలా పెద్ద ఎత్తున డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే డీబీటీ అని చెప్పి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఒకటి, ఇళ్ల స్థలాలకు సంబంధించి జగనన్న ఇల్లులు ఇచ్చామంటున్నారు. రెండోది, మీరు చెప్తున్నట్టుగా మద్యం విషయంలో వాళ్ళు హామీ ఇచ్చి ఆగిపోయారు. ఈ 2 విషయాలు కావచ్చు, లేదంటే నాడు నేడు స్కూల్స్ కావచ్చు, విద్య కావచ్చు, లేదంటే హాస్పిటల్కి సంబంధించి ఫ్యామిలీ డాక్టర్ కావచ్చు, జగనన్న సురక్ష కార్యక్రమాలు, ఇవన్నీ మంచి చేస్తున్నట్టు కనిపించట్లేదా మీకు? కనిపించట్లేదండి. కొంత మేరకు మంచి జరుగుతుందేమో కానండి. ఇప్పుడు మీరు నాడు నేడు అని చెప్పి స్కూల్స్ అన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ ద్వారా డిజిటల్ స్కూల్స్తో ఒక ప్రొజెక్టర్లు పెట్టి పిల్లల్ని ఇలా మనం ప్రమోట్ చేయాలని విస్తూ ఆ రోజే ఆయన చేశాడండి. ఇప్పుడు దాన్ని నాడు నేడుగా ఈయన ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇంకోటి ఇల్లు అన్నారండి సార్. ఇవాళ సగటున సొంత ఇల్లు అనేది ఎవరికైనా అది కలే సార్. అది మీరిచ్చినా నేను ఇచ్చినా ఎవరిచ్చినా కూడా ఆశపడటంలో తప్పులేదు. బట్ అది మీరు కరెక్ట్గా ఒక మంచి ప్రదేశంలో జనాలకు ఉపయోగకరంగా చేసుంటే మేము కూడా హర్షించేవాళ్ళం సార్. ఆ రోజు ఒక L&T అనే మహాసంస్థతో మనం ఎన్రోల్మెంట్ చేసుకుని మన మున్సిపాలిటీలో కానీ వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు, 3 బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అనే ఇల్లు కాన్సెప్ట్ మీద చంద్రబాబు గారు వెళ్ళారండి. ఇప్పుడు రేపు అది ఒక తట్టడు వాన పడినా ఏదొచ్చినా కూడా ఆ ఇల్లు అనేది ఇదవదు. మీరు ఒకసారి కనుక ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి ఉంటే ఇక మీరు మళ్ళీ సేవక్యం అయ్యే వరకు కూడా అసలు మీరు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అట్లా ప్లాన్ చేశారండి. ఇవాళ ఈయన ఎక్కడ ఇల్లు ఇస్తున్నారు సార్? ఊరు చివరి ఇల్లు ఇస్తున్నారండి. ఎంత ఇస్తున్నారండి? సరే ఇచ్చేదాన్ని నేను కామెంట్ చేయదలుచుకోలే. సెంట్ ఇచ్చినా సెంట్ ఇచ్చినా వాళ్ళు ఏదో ఇష్టంగానే తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని నేను సపోర్ట్ చేస్తా.
ఆ ఇచ్చేదేదో ఆమోదయోగ్యంగా ఉన్న ప్రదేశంలో ఇచ్చుంటే బాగుండేది ఒకటి. రెండు, ఏ లబ్ధిదారుడు దగ్గరైనా కూడా మీరు లంచం తీసుకోకుండా ఇల్లు ఇచ్చారంటే చెప్పండి, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. ఇవాళ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కొలుసు పార్థసారథి గారు మన ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుందండి, వణుకూరు అనే గ్రామంలో 400 ఎకరాలను తీసుకుని ఇక్కడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఈ విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆ ఉయ్యూరు ఆ 3 మండలాలకు కూడా మ్యాక్సిమం అక్కడ ఇల్లు ఇవ్వడం జరిగిందండి. రైతును బెదిరించి తీసుకున్నారో బతిమాలు తీసుకున్నారో, ఒక రైతు దగ్గర 10 లక్షల ప్రభుత్వం డబ్బు 70 లక్షల రూపాయలు కనుక తీసుకుంటే మళ్ళీ అదనంగా మళ్ళీ రైతు తిరిగి ఇక్కడ ఎమ్మెల్యే ఇంకో వ్యక్తిని పెట్టినారు, ఆ వ్యక్తి దాంట్లో ఒక 10 లక్షలు ఒక 6 లక్షలు డిపాజిట్లు చేయడం జరిగింది. మళ్ళీ రిటర్న్ ఎందుకు తీసుకున్నారండి? మీరు ఎవరైతే పొలం అమ్మారో ఆ లబ్ధిదారు దగ్గర నుండి ఖచ్చితంగా డబ్బులు రిటర్న్ తీసుకున్నారు. మీరు ఇచ్చిన స్థలాలు ఎక్కడ? మీరు ఎక్కడ పోనీ రైతు కన్నా లాభం చేకూర్చారా? ఆ 5-6 లక్షలు 10 లక్షలు డబ్బులు తీసుకుంటాం దేనికి? అంటే ఒక శాసనసభ్యుడు హోదాలోనే దీనికి ఆధారాలు ఉన్నాయా? ఎవరు చెప్తారండి? ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ అధికారంలో ఉన్నాము, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను అన్నిటికీ తెగించి తిరుగుతున్నా కాబట్టి మనం చెప్పగలం. అట్లా ఎవరు వచ్చి బయటకు చెప్తారు? బట్ అసలు మీరు ఒక కెమెరా లేకుండా జస్ట్ వెళ్ళి వణుకూరు గ్రామంలో కూర్చుని మీరు జస్ట్ ఒక సామాన్యుడు కార్యకర్తకి వెళ్ళి కూర్చుని అడగండి, మీకే నిజాలు తెలుస్తాయి. అది నియోజకవర్గం మొత్తం తెలుసు. ఒక ఎకరానికి 10 లక్షలు తీసుకుంటే 400 ఎకరాలు 40 కోట్లు ఎవరు తిన్నట్టండి ఇవాళ? దాంట్లో మీ ఎక్స్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు వాటా కూడా ఉందని అంటారు. ఎట్లా ఉంటుంది ఆయనకి? ఏ కోర్సు పెద్ద విషయాల్లో ఇద్దరికి సంబంధించి అంత ములాఖాత్ గానీ చేస్తూ ఉంటారని అంటారు. ఖచ్చితంగా లేదండి, అది ఓన్లీ ఎవరో గిట్టనాళ్ళు తెలియనాళ్ళు చేస్తున్న ప్రచారమే. కానీ అట్లా వెళ్ళే మనస్తత్వం కలిగిన ప్రసాద్ గారు అయితే నేనే తిరిగిన ఆయన వెనక మళ్ళా. ఆయన మాలాగా ఒక కార్యకర్త స్టేజ్ నుంచి ఇవాళ అవకాశం వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. సో మాలాంటి వాళ్ళు ఇంకో 10 మందిని కలుపుకుని ప్రజలకు మంచి చేయాలని చెప్పి తిరుగుతున్నారు. కానివ్వండి ఈ 420లతో కలిసి వీళ్ళతో కలిసి ఇటువంటి రూమర్స్ అన్ని చేయాల్సిన అవసరం ఆయనకైతే లేదండి. ఆయనకైతే అసలు పూర్తిగా అవాస్తవం, అది అసలు రూమర్సే. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి చాలా ప్రైవేటు సమాచారాన్ని వెళ్ళిపోతుంది అని చెప్పి అంటారు. వాలంటీర్ల వ్యవస్థ మీద మీ ఒపీనియన్ ఏంటి? గ్రామాల్లో వాళ్ళ పనితీరు బాగుందా బాగాలేదా? ఈ మధ్య కూడా వాళ్ళు సమ్మె చేస్తున్నట్టున్నారు వేతనం పెంచమని. వాళ్ళు చెప్పిన పని ఇతను చేస్తున్నాడు అంతే. కానీ నేను చేసే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే అండి, ఇక్కడ 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారండి, 22 మంది ఎంపీలు గెలిచారు. కానీ ఆ 151 మంది ఎమ్మెల్యేలు, ఆ 23 మంది ఎమ్మెల్యేలు మీ పిల్లలు కూడా ఎవరో ఒకళ్ళు ఆ వాలంటరీగా జాయిన్ చేసి చేసుకుంటుంటే. మీరు నారా లోకేష్ గారి పాదయాత్ర జరిగింది మీ నియోజకవర్గంలో, బాగా నైట్ వరకు తెల్లారుజాము వరకు జరుపుకుంటూ వచ్చింది, చాలా యాక్టివిటీస్ చేశారు. మీరు దాంట్లో ఒక పెద్ద జెండాని ఏదైనా డిస్ప్లే చేశారా? ఏంటది? అది అసలు ఇప్పటికీ కూడా మర్చిపోలేని విషయం అండి. ఈ కుప్పంలో స్టార్ట్ చేసిన పాదయాత్ర మొన్న అయిపోయిందండి. నాకు తెలిసి ఈ రోజులన్నింటిలో కూడా మా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతే టైం ఎక్కువ స్పెండ్ చేశారు, ఎక్కువ మందితో మాట్లాడటం జరిగింది. అసలు నిర్విర్యామంగా. ఏంటి నారా లోకేష్ గారు అంటే అంత భక్తి ఏంటి? ప్రేమ, భక్తి, అభిమానమా? రాజకీయాల వరకేనా, లేకపోతే అధినేత కుమారుడేనా, లేకపోతే నాయకత్వ లక్షణాలు ఉన్నాయన్నా? నాయకత్వ లక్షణాలు 100% ఉన్నాయి సార్. రెండు, ఇవాళ ఎవరైతే ఆయన విమర్శించారో ఇవాళ ఆయన చూసి భయపడే పరిస్థితి తీసుకొచ్చాడండి ఆయన. ఫస్ట్ చాలా, నేను ఆ మాట చెప్పకూడదు, చాలా విమర్శించాడు, పాదయాత్ర చేయలేడు అన్నాడు. ఎటువంటి అసలు ఇతనికి ఏ అధికారం ఉందని చెప్పని పాదయాత్ర చేస్తున్నాడని కూడా అన్నాడు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకురావడానికి రాజకీయాల్లో హుందాతనం ఉండాలంటారు. రాజకీయాలు చూస్తే మాటల తీరు కూడా మారిపోతూ ఉంది అని అంటూ ఉంటారు. దానివల్ల మీ తెలుగు యువత నాయకులు, విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా, పార్టీ సానుభూతి పరులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే మాట జారడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ విలువలు అనేవి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో అప్పుడే పోయినాయండి అసలు విలువలు. ఇవాళ ఆయన కుమారుడుగా ఈయన కూడా అదే కొనసాగిస్తున్నారు. రాజు ఎలా అయితే ఉంటారో కిందాలు కూడా అలాగే ఉంటారండి. 14 నుంచి 19 వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన, ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఎవరిని కూడా. యూత్కి సంబంధించి ఇందాక ఉపాధి అవకాశాలు ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పారు. గంజాయి గురించి బాగా చర్చ జరుగుతుంది. ప్రభుత్వం దాన్ని సమర్థించట్లేదు, లేదు దానికి చర్యలు తీసుకుంటున్నాం అంటారు. మీ జిల్లాలో పరిస్థితి ఏంటి? గంజాయి దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాదే ఉందండి, రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంటే. రెండు, ఒకటండి ఆయన ఇస్తానన్న 2,30,000 ఉద్యోగాలు ఇచ్చుంటే
కాస్త యువత పెడదారుని పట్టకుండా. కానీ మీ జిల్లా నుంచి నాయకులకు సంబంధించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇటు పక్కన గన్నవరం కావచ్చు, లేదంటే కొడాల నాని గారు కావచ్చు. అంటే ఆ పార్టీ ఆ నియోజకవర్గాల్లో తెలుగు యాక్టివిటీస్ ఎట్లా ఉంది? రేపు అధికారంలోకి వస్తున్నావంటే ఆయా నియోజకవర్గంలో ఉన్న యువత పని ద్వారానే ఇన్ఛార్జీలు కూడా కాస్త వెసులుబాటు కలగజేసుకుని. కొన్ని అమరావతి నిర్మాణానికి సంబంధించి జరిగినప్పుడు రైతులకి సంబంధించి కమ్మవారికి ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారని చెప్పడం, కొన్ని విషయాల్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి టార్గెట్ చేసి మాట్లాడడం. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఈ వీసీలు ఈసీలు కానివ్వండి, ఇంక ఇతర పోస్టులు ఇవన్నా కానీ దగ్గర ఒక 1500-2000 పోస్టులు ఉంటే 1000 పైచిలకు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అంటే ఇచ్చేది కరెక్ట్గా లేదంటున్నారు. మీరు కూడా అదే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రకటించారు మినీ మేనిఫెస్టోలు ఇప్పటి వరకు. అంటే ఎట్లా మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లాగా? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంత, నువ్వు ఏ పథకాన్ని దేని ద్వారా ఉపయోగిస్తున్నావు, అది ఒకటే లాజిక్ అండి. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కియో ద్వారానే. కానీ నిరసనలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత నిరసనలు ఎక్కడికన్నా వేరే దేశాల్లోనే ఎక్కువగా జరిగినాయి. దాని మీద ఏమంటారు? ఎవరి మీద, ఏ ముఖ్యమంత్రి అనుకోండి ఎవరన్నా కానీ, నాకు తెలిసి దేశాలు రాష్ట్రాలు ఖండాలు దాటి ఎక్కడ కూడా జరగలేదు ఇప్పటి వరకు. పార్టీలో ఉన్న వాళ్ళకి పిలిపేవచ్చండి. పార్టీ ఎంతవరకు అండి? జిల్లా, రాష్ట్రం, మండలం, ఖండాంతరాలు దాటి కూడా పిలిపిస్తే ఎవరెక్కుతారు?